కొట్లాడి తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఆ దొంగల చేతిలో పెడితే దీన్ని ముక్కలు ముక్కలు చేసి మళ్ళీ అమ్ముకుంటారు, దీన్ని నాశనం చేస్తారు. ఎవరికి తెలుసు ఈ ఉద్యమ ఆకాంక్షలు? ఒక్కడి కూడా తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కాలేదు. మీరు కొట్లాడి రాష్ట్రం తెచ్చిన తర్వాత కూడా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిన తర్వాత మీరు నిరాహార దీక్షతోని ఆంధ్రాలో అన్ని పార్టీలు ఒక్కటై కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి మళ్ళీ ప్రకటన ఉపసంహరించేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ సందర్భంలో కూడా కలిసి రాని వాళ్ళు ఈ తెలంగాణ రాజకీయ నాయకులు దద్దమ్మలు, వీళ్ళ బానిస మనస్తత్వం ఉన్నవాళ్ళు వీళ్ళు. మళ్ళీ వీళ్ళ చేతిలోకి రాష్ట్రం పోతే మళ్ళీ ఉంటుందా? అందుకే మీరు ఉండి తీరాలి అని చెప్పి మొత్తం ప్రతి సంఘం వచ్చి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేసినాయి, ఒత్తిడి కూడా చేసినాయి. కానీ జరుగుద్దా అట్లా? ఇక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొక్కుకుంటనో మూలుక్కుంటనో నడుపుతారు కదా రాష్ట్రాన్ని. మనంత స్పీడ్గా నడపలేకపోవచ్చు, మనంత స్పీడ్గా తీసుకుపోలేకపోవచ్చు, కానీ ఇంకెక్కడికి పోతుందిలే అనే భావన కూడా ఉండే కేసీఆర్కి. కానీ అవ్వాల ప్రజలు అనుమానించింది, ప్రజలు భయపడింది నిజమే అని చెప్పి మళ్ళీ ఈ సంవత్సరం పరిపాలన మనకు చెప్పింది. ఇవాళ ఒక ఉద్యమ ద్రోహి చేతిలోకి తెలంగాణ పోవడం అనేది ఒక ఆందోళనకరమైన విషయం. తెలంగాణ భావజాలం ఏమాత్రం లేనివాడు, తెలంగాణ ఆత్మ లేనివాడు, తెలంగాణ పదవి గిట్టని వాడు, వాడి చేతిలోకి ఈ రాష్ట్రం పోవడం అనేది ఒక దురదృష్టం, ఒక ఆందోళనకరమైన విషయం కూడా. నేను ఎందుకంటున్నాను ఈ మాట అంటే, మనం ట్యాగ్ లైన్లో ఏదైతే పెట్టుకున్నామో నీళ్లు నిధులు నియామకాల విషయంలో, నిధుల విషయంలో ఇప్పుడు మన నిధులు అక్కడికి ఏం పోవట్లేవు, కాలేజీ చెప్పినట్టు, కాకపోతే ఇంటి దొంగల చేతుల్లోకి పోతున్నాయి కొంత, అది వేరే విషయం, దాని మీద మళ్ళీ మాట్లాడుకుందాం. నియామకాల విషయంలో ఏమి రంది లేదు, కేసీఆర్ చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసిండు. 95% లోకల్కి అని చెప్పి చేసి, 95 కాదు, ఈ మధ్యకాలంలో జరిగిన అన్ని నియామకాల్లో 100% మన తెలంగాణ బిడ్డలకే వచ్చినాయి. కానీ నీళ్ల విషయంలో ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం, ఈ ప్రభుత్వం యొక్క అజ్ఞానం, ఈ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తుంది, తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తూ ఉంది. వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ పరిపాలన నిజమే. ఒక్కసారి మనం సింహావలోకనం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం అనుకున్న లక్ష్యాలను చేరుకుందా? నీళ్ళ విషయంలో ఏం జరిగింది, నదుల విషయంలో ఏం జరిగింది, నియామకాల విషయంలో ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం చూసుకుంటే మూడిట్లో కూడా అనుకున్న పద్ధతుల్లో అద్భుతమైన విజయాలను సాధించింది తెలంగాణ. రాష్ట్రాన్ని ఏ లక్ష్యంతో తెచ్చుకున్నామో 100కు 100% ప్రజలు ఊహించిన దానికంటే, ప్రజలు ఆశించిన దానికంటే కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది స్వరాష్ట్రం. ఒక మాటలు చెప్పాలంటే, మన కళ్ళ ముందు కనబడుతున్న, మనం చదువుకుంటున్న, మనం వింటున్న సమకాలీన చరిత్రలో ఇవాళ ఉన్నట్లుగా తెలంగాణ, భౌగోళికంగా ఉన్న తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. మొదటిసారిగా తెలంగాణ పదానికి ఏదైతే నిర్వచనం ఇస్తుంటామో, త్రిలింగాల మధ్యన ఉన్న ప్రాంతమని, కృష్ణా గోదావరిల మధ్యలో ఉన్న ప్రాంతమని ఏదైతే మనం మాట్లాడుకుంటుంటామో, కేవలం ఆ 10 జిల్లాలు తెలుగు యాసతోని, ఒకే సాంస్కృతిక పునాదితోనే ఉన్న పరిపాలన యూనిట్గా ఏర్పడింది మొదటిసారిగా తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలోనే. దీనికంటే కొంచెం వెనక్కి పోయి చూసుకుంటాం మనం ఇప్పుడు మన చరిత్రను.
సహజంగా కాకతీయుల దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటాం. ఇంకా అంతకంటే కొంచెం ముందు కూడా శాలివాహనులు కావచ్చు, ఇంకా ఇతరుల పరిపాలన సమయాన్ని కొంత తీసుకుంటాం. వాస్తవానికి ఆనాడు కూడా ఇటు చెన్నపట్నం వైపు, ఇప్పుడు చెన్నై, మద్రాస్, అక్కడ దానికి ఉండే కాకతీయుల పరిపాలన, ఇటు కోల్కతా దాటి బర్మా వరకు కూడా ఉండే అనే విషయాన్ని చదువుతాం మన చరిత్రలో. సరే, వాళ్ళ ఆనవాళ్ళు, వాళ్ళు చేసిన పనులు ఎక్కువ తెలంగాణ ప్రాంతంలో కనబడతాయి. తవ్వించిన చెరువులు కావచ్చు, కట్టించిన గుళ్ళు కావచ్చు, మన ప్రాంతంలో ఎక్కువ కనబడుతుంటాయి. కానీ వాళ్ళ ఏలుబడిలో ఉండే ఆ మిగతా ప్రాంతాలు కూడా అనేది వింటాం మనం. కులీ కుతుబ్షాలు కావచ్చు, ఆసఫ్ జాహీలు కావచ్చు, నిజాములు అంటే వీళ్ళ పరిపాలన సమయంలో కూడా కొంత కర్ణాటక ప్రాంతం, కొంత మహారాష్ట్ర మరాఠవాడ ప్రాంతం, ఇవన్నీ కూడా ఉండే కలిసి. బూర్గుల రామకృష్ణరావు గారి నాయకత్వంలో హైదరాబాద్ ప్రభుత్వం ఏర్పడినాడు కూడా ఆ పక్కన 7 జిల్లాలు మనతో ఉన్నాయి, కర్ణాటక, మహారాష్ట్రవి కూడా. ఆ తర్వాత మళ్ళీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కలిపే నాటికి ఆ 7 జిల్లాలు వేరైనాయి, మళ్ళీ ఇంకొక 14 జిల్లాలు యాడ్ అయినాయి. కానీ మొదటిసారిగా తెలంగాణ ఆత్మ, తెలంగాణ గుండెకాయ అయిన హైదరాబాద్తో కూడిన 10 జిల్లాల తెలంగాణ మొదటిసారిగానే నిలిచిన, చరిత్రలోకి వచ్చింది. మొదటిసారి అది కేసీఆర్ విజయం, ఇది టీఆర్ఎస్ పార్టీ విజయం. మనదైన సాంస్కృతిక వారసత్వాన్ని, మనదైన యాసనం, నిజంగా తెలుగు భాషన పుట్టిన ప్రాంతమైన మనం ఒక తెలుగు పరిపాలన యూనిట్గా మొదటిసారి పటంలో నిలబడ్డాం భూగోళంలో. నిజమే, ఉత్తగానే అంతవరకే మనం నిలబడిపోలే. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమొస్తుంది అని చెప్పి వచ్చిన ప్రశ్నలకి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ వెంట అంతకంటే ముందు నుంచి వెళ్ళి కూడా చెప్తున్న, కలగంటున్న జయశంకర్ సార్ కావచ్చు, కాళోజీ కావచ్చు, 69లో చనిపోయిన అనేక మంది అమరవీరులు కావచ్చు, వాళ్ళందరూ కలలు కన్నా లక్ష్యాలకు మించి అద్భుతమైన ఫలితాలను తీసుకున్నాం మనం ఈ 10 ఏళ్లలో. తెలంగాణ కొరకే తెచ్చిన ఈ రాష్ట్రం భారతదేశానికి కూడా దిక్సూచిగా నిలబడింది. అనేకమైన